ఏ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా గుర్తింపు పొందేందుకు స్టాండ్ విత్ హర్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా గుర్తింపు పొందేందుకు స్టాండ్ విత్ హర్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం యువత మహిళల భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ప్రోత్సహిస్తుంది. ఈ ఇనిషియేటివ్ లింగ వివక్షకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటాన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రష్మిక మందాన. రొమాంటిక్ డ్రామా చిత్రమైన ది గర్ల్ ఫ్రెండ్స్లో నటనకు గాను రష్మిక మందాన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. మార్చి 2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులు భూమా దేవి పాత్రను ఆమె పోషించినందుకు గుర్తింపుగా నిలిచాయి. అదనంగా 8 వసంతాలు చిత్రానికి గాను అనంతిక ససిల్ కుమార్ ఉత్తమ నటి జూరీ అవార్డును గెలుచుకుంది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు గెలుచుకున్నారు? నాగ చైతన్య. తాండేల్ చిత్రంలో తన నటనకు గాను నాగ చైతన్య తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. మార్చి 7, 2026న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులు ది గర్ల్ ఫ్రెండ్స్లో నటనకు గాను రష్మిక మందాన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? రాజు వెడ్స్ రాంబాయి. తెలుగు చిత్రం రాజు వెడ్స్ రాంబాయి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులు రొమాంటిక్ డ్రామాను అగ్రస్థానంలో గుర్తించాయి. అదే చిత్రానికి సాయులు కాంపాటి ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ దర్శకుడిగా సాయులు రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు గాను, ఉత్తమ నటుడిగా నాగ చైతన్య తాండేల్ సినిమాకు గాను, ఉత్తమ నటిగా రష్మిక మందాన ది గర్ల్ ఫ్రెండ్స్ మూవీకి గాను పొందారు. ఈ అవార్డులను మార్చి 7, 2026న ప్రకటించారు. మార్చి 19న ఉగాది సందర్భంగా వేడుక జరగనుంది. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి. 2025 గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు మెగాస్టార్ చిరంజీవి గెలుపొందారు. ఏఎన్ఆర్ అవార్డు బెస్ట్ ఇండియన్ ఫీమేల్ ఆర్టిస్టుగా జయసుధ, పైడి జయరాజు ఫిలిం అవార్డు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డు తెలుగు దర్శకుడిగా సంగీతం శ్రీనివాసరావు, అదేవిధంగా సినారే అనగా సి నారాయణ రెడ్డి అవార్డు సుద్దాల అశోక్ తేజ, నాగిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు టి చక్రపాణి గెలుపొందారు. అదేవిధంగా రావు ఫిలిం అవార్డు ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్ గెలుచుకున్నారు. లైఫ్ టైం లిబర్టేరియన్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? గురుచరణ్ దాస్. ప్రఖ్యాత భారతీయ రచయిత మరియు ప్రజా మేధావి అయిన గురుచరణ్ దాసు లైఫ్ టైం లిబర్టేరియన్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు అయ్యాడు. అమెరికాకు చెందిన లిబర్టీ ఇంటర్నేషనల్ ద్వారా ప్రదానం చేయబడిన ఆయన స్వేచ్ఛ సమాజ సూత్రాలకు మరియు భారతదేశ ఆర్థిక పరిణామంపై ప్రజా చర్చను రూపొందించినందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపు పొందారు. బార్బీ డ్రీమ్ టీంలో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందాన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2026లో మార్టెల్ ప్రకటించిన బార్బీ డ్రీమ్ టీములో చేరిన
తొలి భారతీయ మహిళ భారత క్రికెటర్ స్మృతి మందాన. యువతులను ప్రేరేపించడానికి అంతర్జాతీయ ట్రైల్ బ్లేజింగ్ మహిళల శ్రేష్టమైన సమూహంలో చేరడానికి తన పోలికలో ఒక ప్రత్యేకమైన బొమ్మను సృష్టించిన ప్రపంచవ్యాప్తంగా మొదటి మహిళ క్రికెటర్ ఆమె. పౌరసత్వ సవరణ చట్టం అనగా సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పౌరసత్వ ధృవీకరణ పత్రం పొందిన మొదటి మహిళ దీపాలి దాసు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? అస్సాం. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పౌరసత్వ ధృవీకరణ పత్రం పొందిన అస్సాం నుంచి మొదటి మహిళ దీపాలి దాస్. కాచర్ జిల్లా నివాసి అయిన 60 ఏళ్ల ఆమెకు 2026 మార్చి 6న సహజీకరణ ధృవీకరణ పత్రం లభించింది. ఆమె ఫిబ్రవరి 1988లో బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించింది. సిల్చార్లోని ఒక నిర్బంధ కేంద్రంలో 2 సంవత్సరాలు గడిపింది. 2024లో సిఏఏ నియమాలు తెలియజేయబడిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె అస్సాంలో ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని విజయవంతంగా పొందిన మొదటి వ్యక్తి. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో తొలిసారిగా స్థానం సంపాదించిన భారతీయ నటుడు ఎవరు? షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో $1.3 బిలియన్ నికర విలువతో తొలిసారిగా బిలియనీర్ సెలబ్రిటీల జాబితాలో చేరాడు. మార్చి 5, 2026న విడుదలైన ఈ నివేదిక సినిమాలు, వ్యాపార సంస్థలు మరియు పెట్టుబడుల నుంచి అతని సంపదను హైలైట్ చేసింది. అతని నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు గ్లోబల్ బ్రాండ్ ఎండార్స్మెంట్లు అతని ఆర్థిక విజయానికి గణనీయంగా దోహదపడ్డాయి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య లామిటియే 2026 వ్యాయామం జరగనుంది? సీజెల్స్. భారతదేశం మరియు సీజెల్స్ మధ్య 11వ ఎడిషన్ ఉమ్మడి సైనిక వ్యాయామం అయిన లామిటే 2026 జరుగుతుంది. 12 రోజుల ఈ వ్యాయామం మార్చి 9 నుంచి మార్చి 20 వరకు సీజెల్స్ డిఫెన్స్ అకాడమీలో జరుగుతుంది. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. గ్రామీణ పాలనలో సర్పంచ్ పద్ధతిని పరిష్కరించడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన మహిళా సర్పంచులకు బదులుగా పురుష బంధువుల అధికారాన్ని వినియోగించే పరిస్థితులను ఆపడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బలోపేతం చేయబడిన పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని ఈ ఇనిషియేటివ్ బలపరుస్తుంది. పెరుగుతున్న ఏఐ ఆధారిత డిజిటల్ వాతావరణంలో ఆన్లైన్ ప్రమాదాల నుంచి విద్యార్థులను రక్షించడానికి సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? కేరళ. పెరుగుతున్న ఏఐ ఆధారిత డిజిటల్ వాతావరణంలో ఆన్లైన్ ప్రమాదాల నుంచి విద్యార్థులను రక్షించడానికి కేరళ సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత మరియు విద్యార్థుల గోప్యతను బలోపేతం చేయడానికి కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ ఈ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసింది. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లు, సైబర్ మోసం మరియు అసురక్షిత డేటా భాగస్వామ్యం వంటి ముప్పులను పరిష్కరించడానికి ఇది పాఠశాలలు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మార్గదర్శకాలను అందిస్తుంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 2021-25 మధ్య అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఉక్రెయిన్. మార్చి 2026లో విడుదలైన సిప్రి డేటా ప్రకారం 2021 మరియు 25 మధ్య ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన ఆయుధాల దిగుమతిదారుగా ఉంది. ఇది ప్రపంచ దిగుమతుల్లో 9% కంటే తక్కువ వాటాను కలిగి ఉంది. మొత్తం ప్రపంచ పరిమాణంలో 8.2% వాటాతో భారతదేశం రెండవ అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది. 3వ స్థానంలో సౌదీ అరేబియా, 4వ స్థానంలో ఖతార్,
5వ స్థానంలో పాకిస్తాన్ నిలిచాయి. 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? జార్జ్ రస్సెల్, బ్రిటిష్ రేస్ డ్రైవర్. మార్చి 8, 2026న మెర్సిడెస్ తరపున జార్జ్ రస్సెల్ 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకున్నాడు. 2వ స్థానంలో కిమీ ఆంటోనెల్లి మరియు 3వ స్థానంలో ఫెరారీకి చెందిన చార్లెస్ లెక్లెర్క్ ఉన్నారు. మెర్సిడెస్ ఏఎంజీ పెట్రోనాస్ ఫార్ములా 1 జట్టుకు చెందిన జార్జ్ రస్సెల్ మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్లో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను గెలుచుకున్నారు. 2026 ఫార్ములా 1 సీజన్లో తొలి విజయాన్ని సాధించారు. జల్ మహోత్సవ్ 2026ను ఏ విభాగం నిర్వహిస్తున్నది? తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం మార్చి 8 నుంచి మార్చి 22 వరకు జల్ మహోత్సవ్ 2026ను నిర్వహిస్తుంది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ప్రపంచ జల దినోత్సవాన్ని అనుసంధానిస్తుంది. ఈ ప్రచారం జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ తాగునీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యానికి మద్దతిస్తుంది. జన్ భాగీదారీ అనగా ప్రజల భాగస్వామ్యం మరియు గ్రామీణ పైపుల నీటి వ్యవస్థలపై సమాజ యాజమాన్యాన్ని బలోపేతం చేయడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం.